జంధ్యం వేసుకునేటప్పుడు యూరిన్కి వెళ్తున్నాం మనం. ఇదివరకు షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు, యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే షర్ట్ వేసుకుంటాను ప్యాంట్ వేసుకుంటాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు షర్ట్ వేసుకునే వాళ్ళు పంచెతో ఉండే వాళ్ళు అయితే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఎడం చెవికి వేసుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు, లెట్రూమ్కి వెళ్ళే వాళ్ళు అయితే రెండుకి వెళ్ళే వాళ్ళు అయితే ఇట్లా కుడి చేతికి వేసుకోవాలి. లేదు స్నానం చేసేవాళ్ళు, లేదంటే రేత్రి మనం దగ్గరకు ఉంటాం, భార్యాభర్తలు దగ్గరకు ఉంటాం అనుకుంటే ఇట్లా మెళ్ళో వేసుకోవాలి. అంతే తప్పితే అది ఎక్కడ పడితే ఎక్కడ తగిలినా ఎట్టున్నా కానీ నా క్రతువుకి నేను 1కి వెళ్తాను, నేను 2కి వెళ్తాను, నా పని నేను చేసుకుంటా పోతాను, అదేదో తాడు ముక్కలాగా తీసేయకూడదు. అదేనా ఈ విధంగా జన్యంతో ఉంటేనే దానికి మనం ఒక బలాన్ని, జన్యం అంటే ఎవరయ్యా? వేదమాత గాయత్రీ దేవత. ఆమెకి కావాల్సినటువంటి, ఆమెకి ఎంత వాల్యూ ఇచ్చి ఆమెను ఎంత మనం పూజిస్తే అంత మనకి ఆదాయం అనేది, అంత సంపద అనేది, అంత ఆరోగ్యం అనేది కలిగిద్ది. నాకు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అయ్యగారు అంటే, నీ పిల్లం 10 ఇంటి దాకా పడుకుంటే ఎట్ట కలిసి వచ్చిద్దా ఆడపిల్ల?